జీవితంలో నీ టైం వచ్చే వరకు నువ్వు ఎన్ని కష్టాలనైనా భరించాల్సిందే. గర్భగుడిలో పూజలు అందుకుంటున్న దేవుడి విగ్రహం కూడా శిల్పి చేతిలో ఎన్నో దెబ్బలు తిన్నదే కదా. కష్టాల్లో ఉండి బాధపడే వారికి ఆ దేవుడు ఎప్పుడూ సాయం చేయడు. కష్టాల్లో నుంచి బయటపడాలని ప్రయత్నించే వారికి దేవుడు ఎప్పుడూ సాయం చేస్తూనే ఉంటాడు. ఎండిపోయిన చెట్టును, ఓడిపోయిన మనిషిని ఎవ్వరూ పట్టించుకోరు. వర్షం కోసం ఎదురు చూసి కొత్త చిగురు తొడిగే వరకు చెట్టును, కష్టంతో పైకొచ్చి ఓ స్థానంలో నిలబడే వరకు నిన్ను కూడా ఎవరూ గుర్తించరు. వర్షం కోసం ఎదురు చూసే చెట్టులా ఓపికగా ఉండు. అందరినీ నీ దగ్గరికి చేరుస్తుంది కాలం. సమ్టైమ్స్ ఇట్స్ నాట్ ఈగో, ఇట్ ఈస్ సెల్ఫ్ రెస్పెక్ట్ డూడ్.